హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు మరో బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి G+3. సో ఫుల్ వ్యూ చూడండి. హౌస్ అయితే స్టార్టింగ్లో మనకి ముందు ఫ్రంట్ వ్యూ అంతా ఇలా ఉంటుంది పైన దాకా. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏందని. సో ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మనకు. సో ఇది వచ్చేసి ఆల్గునూర్లో ఉంది, వెస్ట్ ఫేసింగ్ హౌస్. టోటల్గా వచ్చేసి మనకు 160 గజాలు. సో ఫ్రంట్ వ్యూ చూడండి. ముందు అయితే మనకి ప్లేస్ అయితే ఇంత వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 2 గేట్స్ వచ్చినాయి మనకు. ఇక్కడ ఒక గేటు, నెక్స్ట్ పక్కన ఇంకొక గేటు. ముందు నుంచి చూసారు కదా, మీకు వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సో పైన వెంటిలేషన్ కూడా ఇచ్చారు పైన చూడండి. సో ముందు ఫ్రంట్లో టైల్స్ అయితే ఇలా ఇచ్చారు, డిజైన్ బాగుంది. సో ఫ్రంట్ వ్యూ అంతా నీట్గా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చేయించారు. నార్మల్ ఒక ఫ్లవర్ ఇచ్చారు వైట్ అండ్ వైట్లో. సో ఇది మెయిన్ డోర్ అయితే చాలా పెద్దగా వచ్చింది, బాగుంది. పైన వినాయకుడు 2 ఏనుగులు వచ్చినాయి చూడండి. సో బ్యూటిఫుల్గా ఉంది డోర్ అయితే. సో ఇది మెయిన్ డోర్ వ్యూ అంతా బాగుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనం మొత్తం రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను పదండి. సో దానికంటే ముందు మనకు 2 గేట్స్ ఉన్నాయని కదా చెప్పాను కదా. సో 2 గేట్స్లో మనకి ఇక్కడ ఈ ప్లేస్ అనేది కొంచెం క్రాస్లో వచ్చింది. సో లోపల చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడైతే మనం ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, బైక్స్ ఏమైనా ముందు పార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే G+3 కాబట్టి 2 ఫ్యామిలీస్ ఉన్న ఈజీగా పార్కింగ్ అయితే మంచిగా ఉంటుంది. సో లోపల చూపిస్తాను పదండి. ప్లేస్ మీకు కొంచెం ఈ కార్నర్లో క్రాస్లో వస్తుంది చూడండి. ఒక కార్ పడుతుంది, ముందుకెళ్తే ఇంకొక బైక్ కూడా పడుతుంది పెట్టుకోవాలంటే. సో బ్యాక్ సైడ్ వ్యూ అంతా ఇలా ఉంటుంది మనకు. సో ఇదంతా సైడ్ వ్యూ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సింగిల్ రూమ్ ఇచ్చారు. సో సింగిల్ రూమ్ పెద్దగా ఇచ్చారు చూడండి. సో పెద్దగా ఇచ్చారు. ఇది ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ కొడుకులు ఉన్నా కానీ కింద పేరెంట్స్ ఉండొచ్చు ఈజీగా మంచిగా. ఇందులోనే కిచెన్కి స్పెషల్గా కౌంటర్ టాప్ వచ్చింది. సో రూమ్ చాలా పెద్దగా ఉంది. సో మీరు కావాలంటే ఇందులో కార్డ్బోర్డ్తో కానీ ఒక కర్టెన్ వేసుకొని కూడా సెట్ చేసుకోవచ్చు సపరేట్గా. సో కౌంటర్ టాప్ అయితే నార్మల్గా ఈజీగా చిన్నగా వచ్చింది. చిన్న ఫ్యామిలీకి 2 మెంబర్స్ ఉండడానికి పేరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది మంచిగా. సో ఇక్కడ వాల్స్కి అయితే రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది. విండోస్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ స్టోరేజ్ పర్పస్ షెల్ఫ్స్ అయితే ఇంతే ఇచ్చారు. సో పేరెంట్స్ కింద ఉండి పిల్లలు పైన ఉండడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఇదైతే అంత ఆ ఫెసిలిటీతోనే ఇది కట్టారు. సో పైన పిఓపి ఫాల్ సీలింగ్ చేయించారు. పిఓపి మోడల్ బాగుంది, వైట్ అండ్ వైట్లో కింద గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఇక్కడ టైల్స్ కూడా కిచెన్కి ఇచ్చారు. విండో వచ్చింది ఇటు సైడ్, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ విండో వచ్చింది మనకు. సో దీన్ని మనం సపరేట్ కూడా వేసుకొని కూడా ఉండొచ్చు ఇందులో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇదంతా. సో ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకు ఒక డోర్ వచ్చింది. ముందు ప్లేస్ అంతా ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ వచ్చింది చూడండి. ముందు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ మనకు బాల్కనీ ప్లేస్ కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ చూడండి మామిడి చెట్టు అయితే ఎంత పెద్ద ఉందో. ఇక్కడ మనకు ఈ స్పేస్ అనేది కార్ పార్కింగ్ స్పేస్ ఉంది కదా. సో దానికి అక్కడ నుంచి ఇక్కడికి గోడ ఉంది కదా. సో ఈ ప్లేస్ అనేది కార్నర్ ప్లేస్ మనకు క్రాస్లో వచ్చింది, ఇక్కడ యాంగిల్ షేప్లో వచ్చింది. సో దీనికి ఉన్న ప్లేస్లో వీళ్ళు చెట్లు అయితే పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు చూడండి. సో ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది. నెక్స్ట్ అక్కడ ఇటుకలు ఉన్న దగ్గర ఇక్కడనైతే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. సో మంచి చెట్టు అయితే మస్తు పెద్ద ఉంది. ఈ ఇల్లు కొన్న వాళ్ళకి చెట్టు కూడా ఫ్రీ. సో ఇది మళ్ళీ బంగినపల్లి మామిడి పండ్ల చెట్టు అట, బాగుంది. సో ముందైతే ఈ ప్లేస్ ఈ కార్నర్లో క్రాస్ వచ్చిన ప్లేస్ని వీళ్ళు మంచిగా చెట్లకు యూజ్ చేసుకున్నారు. సో అన్ని ప్లేస్లు స్ట్రేట్గా అయితే ఉండవు కదా. సో ఇలా ఎక్స్ట్రా ప్లేస్లు కూడా వస్తాయి కదా. సో ఇల్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు ఈ మామిడి చెట్టు ఫ్రీగా వస్తుంది. బంగినపల్లి అది కూడా మళ్ళీ చాలా గుత్తులు కాసినాయి ఈ మామిడి పండ్లు అయితే చూడండి. చెట్టు అయితే మంచిగా ఉంది. సో ఇక్కడ జంట మామిడి పండ్లు, అమ్మడాల మామిడి పండ్లు అంటారు కదా. సో ఈ జంట మామిడి పండు నేనైతే ఫస్ట్ టైం చూసాను, ఎప్పుడు చూడలే. మామిడి పండు కలిసి వచ్చింది, బాగుంది చెట్టు అయితే. సో ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఈ ప్లేస్ అంతా వీళ్ళు ఇలా యూజ్ చేసుకుంటున్నారు. ఈ ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనకు పక్కన స్టెప్స్ ఇట్ వచ్చినాయి, వెనక సైడ్ బ్యాక్ సైడ్ వచ్చినాయి. సో ఇలా ప్లేస్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మీకు సో ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇండియన్ మోడల్ ఇచ్చారు బయట. సో సింగిల్గా రూమ్ ఇచ్చి బ్యాక్ సైడ్ బాత్రూమ్ వచ్చింది, కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం. సో ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది. ఇప్పుడు మనం
సో ఇప్పుడు G+3 హౌస్ అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది చూపిస్తాను వ్యూ అంతా. ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ మనకు స్టెప్స్ అయితే వచ్చినాయి. సో పైన చూపిస్తాను ఎలా ఉంది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. సో స్టెప్స్ అయితే ఇలా వచ్చినాయి మనకు. సో ఇప్పుడు పైనకి వెళ్ళి చూపిస్తాను పదండి. సో సైడ్ వ్యూ అయితే బాగుంది, పైన చుట్టూ మొత్తం పొలాలు బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ డోర్, మెయిన్ డోర్ ఇలా వచ్చింది మనకు. స్పేస్ అయితే ఇంత ఉంది, కొంచెం ఎక్కువగానే ఉంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఈ మెయిన్ డోర్ ఇలా డిజైన్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్లో, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇది. సో లోపలికి వెళ్తే మనకు ఎంట్రన్స్లో హాల్. సో లైట్స్ వేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి హాల్ మనకు. పైన పిఓపి అయితే ఫాల్ సీలింగ్ చేయించారు, బాగుంది. పిఓపి అయితే బాగుంది. ఇందులో మొత్తం వైట్ అండ్ గోల్డ్, ఎల్లో కాంబినేషన్లో ఇచ్చారు. వాల్స్కి అయితే ఇందులో గోల్డ్ ఇచ్చారు. సో ఇది మొత్తం హాల్ అయితే చాలా స్పేస్ ఎక్కువగా వచ్చింది. ఇది వచ్చేసి మనకు టీవీ ఏరియా. సో హాల్లో అయితే పెద్దగా వచ్చిన టీవీ ఏరియాకి స్పెషల్గా మనకు స్టోరేజ్ పర్పస్ ఎక్కువ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు, పెద్ద షెల్ఫ్స్ ఇచ్చారు. పైన కూడా ఎక్స్ట్రా ఎక్కువ సామాన్ పెట్టుకోవచ్చు, కృష్ణుడు అలాంటివి పెట్టుకోవచ్చు. ఫాల్ సీలింగ్ చేయించారు ఇక్కడ పైన. పిఓపి బాగుంది. సో ఇప్పుడు హాల్లో షెల్ఫ్స్ నుంచి మనకి ఇటు స్టార్టింగ్లోనే ఇలా సైడ్కి కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ డోర్ కూడా ఉంది చూడండి, కిచెన్ డోర్ ఇలా ఇచ్చారు. సో ఇందులో మంచి మినీ ఫ్యామిలీకి సరిపోయే కిచెన్ అయితే మంచిగా ఉంటుంది, సరిపోతుంది. మినీ ఫ్యామిలీకి ఈజీగా సెట్ అవుతుంది. కౌంటర్ టాప్ పెద్దగానే వచ్చింది. ఇటు సైడ్ మనకు సిలిండర్ పెట్టుకున్న ఇటు రైస్ కుక్కర్, గ్రైండర్ అలా పెట్టుకోవచ్చు. దేవునికి సపరేట్గా పూజా గది ఏం రాలేదు, మనం ఇందులోనే దేవుని షెల్ఫ్ పెట్టుకోవచ్చు. సో చిన్నగా ఉన్న షెల్ఫ్స్ ఎక్కువగానే వచ్చినాయి మనకు చూడండి. 2 మెంబర్స్ మినీ ఫ్యామిలీకి నిజంగా మంచిగా సరిపోతుంది. సో కిచెన్లో టైల్స్ కూడా మంచిగా వేసారు కిచెన్లో. ఇందులో ఈస్ట్ సైడ్ మళ్ళీ మనకు విండో కూడా వచ్చింది, పెద్దగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇలా పైన నార్మల్ ఫినిషింగ్ చేయించారు, ఫాల్ సీలింగ్. ఇక్కడ సింక్ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో పైన ఇంకా ఈ షెల్ఫ్స్తో పాటు మనకి ఇక్కడ సజ్జ కూడా వచ్చింది. ఎక్స్ట్రా పెద్ద బౌల్స్ ఏమన్నా ఎక్స్ట్రా స్టోరేజ్ పర్పస్ సామాన్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సజ్జ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది. సో పైన అంతా ఎల్లో కలర్ వేసారు, కలర్ కాంబినేషన్ బాగా వేస్తారు ఇందులో అయితే. సో ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయితే మనకు హాల్లో మళ్ళీ కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది, వెస్టర్న్ మోడల్ ఉంది చూడండి. హాల్లో ఒక బాత్రూమ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు హాల్ నుంచి మనకు ఇటు సైడు వెస్ట్ ఫేసింగ్ సైడ్ బెడ్రూమ్ వచ్చింది. సో బెడ్రూమ్ కూడా కొంచెం స్పేస్ ఎక్కువగానే వచ్చింది చూడండి. ఇక్కడ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు, కలర్ కాంబినేషన్ నిజంగా మంచిగా సెట్ చేశారు. వైట్కి రెడ్కి పిఓపి బాగుంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. ఓన్లీ కిచెన్లో తప్పించి అన్నింట్లో ఫాల్ సీలింగ్ చేయించారు పిఓపి. సో ఇక్కడ షెల్ఫ్స్ అయితే ఇలా వచ్చినాయి. దీంట్లో మాత్రం మనకు కబోర్డ్ వర్క్ చేయించలేదు. సో ఇన్ ఫ్యూచర్ మీరు కబోర్డ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. షెల్ఫ్స్ అయితే చాలా పెద్దగా మంచిగా వచ్చినాయి. సో ఇది బెడ్రూమ్లో మళ్ళీ మనకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సో బాత్ అండ్ వాష్రూమ్. సో స్పేస్ ఎక్కువగానే వచ్చింది. మళ్ళీ ఇందులో కూడా కొంచెం పెద్దగానే వచ్చింది బాత్రూమ్ కూడా. సో ఇప్పుడు బెడ్రూమ్ నుంచి డోర్ వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇలా వచ్చింది. సో మనకు ఈ వెస్ట్ ఫేసింగ్ స్టార్టింగ్ నుంచి ఈ వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది. మార్నింగ్ మంచిగా టీ తాగుతూ వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు చూడండి. ఇటు సైడ్ చుట్టూ పొలాలు ఉన్నాయి, ఎక్కువగా ఇల్లులు తక్కువ ఉన్నాయి, ఉన్న కాడికి మంచిగా ఉన్నాయి. సో బాల్కనీ స్పేస్ అయితే ఇంత వచ్చింది చూడండి. ఈజీగా 2 మెంబర్స్ 3 మెంబర్స్ నడవచ్చు ఈజీగా. ఇక్కడ ఒక ట్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్తే ఇదంతా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. హౌస్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. చుట్టూ పొలాలు ఉన్నాయి మంచిగా. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ మూడ్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూ అంతా. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి వ్యూస్ మనం చూస్తే. నేచర్ మనకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన మైండ్ని, థింకింగ్ని. మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో ఏం స్టార్ట్ చేసినా అవుతాయి కదా. సో ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఇదంతా వ్యూ ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చూద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ యాజ్ టీజ్గా సేమ్ ఇచ్చారు. సో సేమ్ ఇక్కడ స్పేస్ అంతే వచ్చింది. సో దీంట్లో మాత్రం మనకు ఈ సెకండ్ ఫ్లోర్ ఏవైతే డోర్స్ ఉన్నాయో దీంట్లో నార్మల్ డోర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం డిజైన్ బాగుంది, మెయిన్ డోర్ వచ్చేసి. సో ఇందులో నార్మల్ ఇచ్చారు. సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ ఎలా వచ్చిందో సేమ్ యాస్టేజ్గా ఇందులో కూడా హాల్లోనే కిచెన్ వచ్చింది చిన్నగా, సేమ్ అంతే మెజర్మెంట్స్తో. కౌంటర్ టాప్ పెద్దగానే వచ్చింది, చిన్నగా ఉన్న మనకు ఇది కిచెన్, హాలు,
హాల్లో కూడా మనకు షెల్ఫ్స్ ఎలా వచ్చినాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చినాయి. ఇటు గోల్డ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. టీవీ ఏరియా అయితే చాలా పెద్దగా వచ్చింది. డెకరేషన్ పర్పస్ ఐటమ్స్ బాగా పెట్టుకోవచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పిఓపి ఫాల్ సీలింగ్ కూడా సేమ్ చేయించారు. సో పైన కింద మళ్ళీ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇందులో వచ్చింది. ఇందులో టైల్స్ అయితే బాగున్నాయి. సో ఇది కామన్ బాత్రూమ్ హాల్లో వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇది బెడ్రూమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా షెల్ఫ్స్ అయితే ఇంత వచ్చినాయి. ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఇచ్చారు వాల్కి అయితే గోల్డ్ క్రీమ్ కలర్. డోర్ అయితే ఇలా వచ్చింది. సో దీంట్లో కూడా మళ్ళీ మనకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ కూడా స్పేస్ ఎక్కువ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇది డోరు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాల్కనీ ప్లేస్ అంతా అంతే ఉంది. ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఇచ్చింది. సో మంచి వ్యూ అయితే బాగుంది. అటు ఇటు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అయితే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే ఇలా ఉంటే. సో కొంచెం సిటీకి దూరంగా ఉండాలి అంటే కొంచెం మరీ సిటీకి దూరంగా కాకుండా లోపలికి కాకుండా కొంచెం అవుట్స్కట్లో ఉండాలనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఎక్కితే మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో మనకు పెంట్ హౌస్ ఉంటుంది. సో ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి స్టెప్స్, సో సైడ్ స్టెప్స్ నుంచి వ్యూ బాగుంటుంది. పెంట్ హౌస్లో మనకి ఇక్కడ పైన ఫ్లోరింగ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. కింద ఇది పెంట్ హౌస్ దగ్గర ఈ ఫ్లోరింగ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. సో చూసారు కదా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది. మళ్ళీ ఈ ఫ్లోరింగ్ పర్పస్ ఇక్కడ నుంచి ఇదంతా ఇంకా చేయించలేదు. సో ఇది కూడా ఇండియన్ మోడల్ బాత్రూమ్ అయితే వచ్చింది మనకు. సో ఇలా పెంట్ హౌస్లో ఆల్రెడీ ఫ్యామిలీ ఉంటున్నారు, వేరే ఫ్యామిలీ. సో తాళం వేసి ఉంది. అది నేను సేమ్ యాస్టేజ్గానే ఉంటుంది. కింద ఎలా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పైన ఇంత ప్లేస్ వచ్చింది మనకి. ఇక్కడ ఐరన్ స్టేర్స్ ఇచ్చారు. సో పైన ఇక్కడ చూడండి ఈ వ్యూ అయితే ఎంత బాగుంటుందో. సో ఇక్కడ పైనకి వెళ్తే మనకు ఇంకా టెర్రస్. సో టెర్రస్ పైన ఒక ట్యాంక్ వచ్చింది మనకు. స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. మంచిగా నైట్ టైంలో సమ్మర్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటా పైన వ్యూ అంతా ఇది. సో మీకు ఈ టాప్లో నుంచి చుట్టూ వ్యూ అంతా చూపిస్తాను చూడండి. హౌస్ మిడిల్లో ఉంది. మంచి చుట్టూ పొలాలు ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నిల్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి మంచిగా. మళ్ళీ మస్తు కూల్గా ఉంది. సో మొత్తం సిటీ అంతా మనకు అనిపిస్తుంది పైనకి ఎక్కితే. సో ఇక్కడ నుంచి నిల్చున్నా కూడా సూపర్గా ఉంది వ్యూ మంచిగా. సో చూసారు కదా టోటల్గా ఇది G+3 హౌస్ వెస్ట్ ఫేసింగ్ అలుగునూరులో ఉంది. టోటల్గా వచ్చేసి మనకు 160 గజాలు అంటే గుంటన్నర ప్లేస్లో ఉంది. సో ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ ఇంకా కబోర్డ్ వర్క్స్ కానీ ఫర్నిషింగ్ పర్పస్ వర్క్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలంటే కరీంనగర్లో ఎక్కడైనా సో కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.